2029 జనవరిలో ఎన్నికలు వస్తాయి కదా మార్చిలో. నా 250 2 నెలల ముందు పెంచుతుంది, పెంచకపోతుంది అంటే 3250 రూపాయల పెన్షన్ కింద లెక్క. ఇంకా ఎన్ని కథలు చెప్తారు. ఇంకోటి చేయూత, ఇంకోటి మీ మీడియా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన చేయూత 75,000 ఇచ్చాను, ఈసారి 1,50,000 తీసుకెళ్తానంటే అది 1,50,000 తీసుకెళ్ళటం కాదు. అది చేయూత అనే డబ్బులు లాస్ట్ 5 సంవత్సరాలు 75,000 ఇచ్చాను, నెక్స్ట్ 5 సంవత్సరాలకు 75,000 ఇస్తాను, అవి 2 కలిపితే 1,50,000 అని. ఇది చూసుకోకుండా మీడియా వాళ్ళు అడావుడి కొట్టిపడేశారు. 1,50,000 ఇస్తాడంట, పెంచాడంట, ఇంకోటని. పెంచలే, ఆయన ఏం పెంచలేదు. ఇది నవరత్నాల ప్లస్ కాదు, ఇది నవరత్నాల మైనస్. ఇది ఒక ఆస్పెక్ట్ వెంకటకృష్ణ గారు. రెండోది వచ్చేసరికి రాష్ట్రం అంటే ఒక 5-6 స్కీములా, ప్రజలు పన్నులు కడితే లేకపోతే చేతికి అందిన కాడికి అప్పులు చేసుకొచ్చి నువ్వు 5-6 స్కీములు ఇచ్చేసి నేను పెద్దగా చెప్పిన హామీలు నెరవేర్చాను, చెప్పే హామీలను కూడా నెరవేర్చానని చెప్పుకోవడం, ఇదే మేనిఫెస్టో, ఇదే రాష్ట్రం అంటే. అభివృద్ధి ఏది? దాని గురించి రూట్ మ్యాప్ ఏమి ఉండదా? అరే ఏం మాట్లాడతాడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2 పేపర్లు పెట్టుకొని వచ్చి? నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బుని ఆలోచిస్తుందా? పోనీ అక్కడ విషయం లేకరే మీ మేనిఫెస్టో మీద పడ్డాడు. అది విషయం మీరు అర్థం చేసుకోవాలి. మా మేనిఫెస్టో మీద పడితే లామేమి? నేను చెప్తున్నా, బడ్జెట్లో 38% 2014-15లో మేము చేసింది. ఈయన ఎరగదీసింది అంతా 40%, 2% ఎక్స్ట్రా. దానికి ప్రతి ట్యాక్స్ పెంచాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. లెక్కరు, డీజిల్, పెట్రోల్, చెత్త పన్ను, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లేఅవుట్లు మొత్తం పెంచాడు. 2% ఎక్స్ట్రా ఇచ్చిన దానికి. ఉద్యోగస్తులకు జీతాలు సరిగా లేవు, పెంచింది లేదు. మేము 43% పిఆర్సీ ఇచ్చినాము. నువ్వేమిచ్చావు? ఇప్పుడు పిఆర్సీ కూడా కొత్త పిఆర్సీ వేసి ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు, నీకు దిక్కు లేదు. పోనీ జీతాలు ఇచ్చేది గ్యారెంటీ ఉందా నీకు? ఏం వెంకటకృష్ణ గారు, ఇదే 4 స్కీముల రాష్ట్రం అంటే? దీనికా నువ్వు ముఖ్యమంత్రివి? ఇంకోటి కూడా నన్ను వెంకటకృష్ణ గారు, రైతు భరోసా కింద ఏదైతే 13,500 16,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, అంటే పెంచుతున్న 2,500 కూడా. ఎందుకు పెంచుతున్నాడో తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వము ఇందాక నేను చెప్పా కదా, 13,500 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి, ఆ 6,000ని కేంద్ర ప్రభుత్వం 9,000 రూపాయలు చేయబోతుంది. సో అందులో వచ్చే 3,000 ఇక్కడ కలిపి ఇంకొక 500 తగ్గించి 2,500 చేశాడు. ఈయనేమి ప్రేమతో ఇవ్వట్లేదు. ఎందుకు ఈరోజు మేనిఫెస్టో ఇంత పేలవంగా ఉందని చెప్పండి వెంకటకృష్ణ గారు. ఎన్నికలకు ముందు ఇలాంటి మేనిఫెస్టో ఇస్తే ఓట్లు పడవని తెలిసి కూడా ఎందుకు ఇచ్చాడని తెలిసిన? ఆయన ఏదో మాట తప్పకూడదని కాదు, చేతగాక. మాట తప్పకపోవడం వేరు, చేతగాంతనం వేరు. అతనికి సంపాదించడం చేత కాదు, ఆదాయ మార్గాలు ఎంచుకోవడం చేత కాదు. ప్రశ్నలు అడిగితే సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. మాట మాట్లాడితే ఏ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఇవాళ ఏ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కిన వెంకటకృష్ణ గారు ఆయనకి అంటే అనకూడదు. కానీ ఈరోజు అమరావతిలో కూర్చున్న 33,000 ఎకరాల సంపద కాదా? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బులు కట్టినరా? ఎట్లా ఒక్కడిసారి నువ్వు కూర్చొని ఈరోజు మాట్లాడినవే, ఈరోజు నువ్వు పేపర్లు తిప్పుతూ మేనిఫెస్టోని మాట్లాడినవే, ఏ ప్రాంతంలో కూర్చున్నావు? ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినవి? ఎంత కట్టినరా ప్రభుత్వానికి? ప్రభుత్వం రైతులకు ఎంత కట్టినాం డబ్బులు మనము? రైట్. మరి దాన్ని ఏంటి 33,000 ఎకరాలు 1/4 రైతులకు పోతే మిగతాదంతా రాష్ట్ర సంపద కదా? ఒక్క నిమిషం జీవి. పీపీ అగ్రిమెంట్లను 5 రూపాయలు చేసుకుంటే అది రాష్ట్ర సంపద కదా? నువ్వు 20 రూపాయలు యూనిట్ పెట్టుకుంటే అది రాష్ట్ర సంపద. అంటే నీకు ఏది రాష్ట్ర సంపద అంటే ఏంటి? ప్రజల మీద పన్నులేసి దాన్ని స్కీముల కింద 100 రూపాయలు స్కీములు ఇచ్చి 200 రూపాయలు పన్నులు లాక్కుంటే సంపద నీ దృష్టిలో ఏంటిది? ఒక్కటి చెప్పమను. రోడ్లు లేవా? వర్షాలు పడ్డాయి. నీ మొహానికి రోడ్లు ఎక్కడ, వర్షాలు ఎక్కడ పడ్డాయి వెంకటకృష్ణ గారు? 2 ఏళ్ళు పడ్డాయి వర్షాలు. 2 ఏళ్ళు పడితే రోడ్లు కొట్టకపోతాయా? ఏడ కొట్టకపోయినా చూపించు నువ్వు.